సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తున్నా. అది కూడా మన తెలంగాణలో చాలా అండర్ రేటెడ్ వాటర్ ఫాల్స్. ఇది అక్కడికి వెళ్తున్నా, అక్కడికి వెళ్ళేసి మీకు చూపిస్తా. ఇది సిర్నపల్లి వాటర్ ఫాల్స్. నేను కామారెడ్డి నుంచి స్టార్ట్ అవుతున్నా. హైదరాబాద్ వాళ్ళకు కూడా రూట్ కరెక్ట్గా కనిపిస్తుంది. మధ్యలో నేను ఆ డైరెక్షన్స్ అని చెప్తా ఉంటా, చూడండి. కానీ ఈరోజే ఆ సిర్నపల్లి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయిందంట. సో అక్కడికి స్టార్ట్ అయినా టైం వచ్చేసి 3:40 అవుతుంది. కరెక్ట్ 4:30 వరకు అక్కడ ఉండాలనుకుంటున్నా. చూద్దాం, లెట్స్ గో. గాయ్స్, మీరు హైదరాబాద్ నుంచి వస్తే ఈ లైన్లో కనెక్ట్ అవుతారు. ఇది మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ దాకా ఒకటే రూటు టు నాగ్పూర్ రూట్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ మీరు ఎగ్జిట్ అయితే 17 ఎగ్జిట్ వస్తుంది అనుకుంటా. నాకు కూడా కంప్లీట్గా తెలీదు, కానీ ఈ రూట్లో కనెక్ట్ అవుతారు కామారెడ్డి నుంచి. ఈడికెళ్ళి ఆ సిర్నపల్లి వాటర్ ఫాల్స్ ఒక 60 km వస్తుంది అనుకోండి. 60 or 50.มันచాలా బాగుంటుంది. ఈరోజే వాటర్ ఫ్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను నైట్ ఫుల్ వర్షం పడ్డది కామారెడ్డి అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్లో. వాటర్ ఫ్లో చాలా బాగుంది. సో అందుకే నేను వెళ్తున్నా. అక్కడికి వెళ్ళినాక పర్ఫెక్ట్ వ్యూస్, మళ్ళీ ఎప్పుడు క్లోజ్ ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడబోతున్నాయి, అదంతా చూపిస్తాను మీకు. చూడండి. రూట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైతే మీరు సిర్నపల్లి ఊర్లోకి ఎంటర్ అవుతారో అప్పుడు కొంచెం మట్టి ఉంటుంది. సో అప్పటిదాకానైతే రూట్ పర్ఫెక్ట్, అబ్సల్యూట్ స్మూత్గా ఉంటుంది. నైట్ ఏమో ఫుల్ బీభత్సంగా వర్షం పడ్డది, ఇప్పుడేమో మళ్ళీ ఎండ పడుతుంది. కానీ వాటర్ అయితే ఉంటాయి అనుకుంటున్నా. ఐ హోప్. చూద్దాం వెళ్ళేసి. ఉంటే ఎక్స్పీరియన్స్, లేదంటే లెసన్, అంతే కదా. చలో వెళ్ళిపోదాం. మీకు ఒకవేళ టైం ఉంటే ఇది అయ్యప్ప టెంపుల్ దర్శించుకోనండి, చాలా బాగుంటుంది. ఆ కామారెడ్డి ఏరియాలో కొంచెం ఫేమస్ అయిన టెంపుల్ ఇది. ఒకవేళ మీరు బాన్స్వాడ వెళ్ళాలంటే ఈ రూట్ వెళ్తుంది. మీరు హైదరాబాద్ టు బాన్స్వాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇదంతా బాన్స్వాడ రూట్. ఇది స్టేట్ నిజామాబాద్ రూట్, నిజామాబాద్, దిచ్పల్లి, నాగ్పూర్. కానీ ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది. ఇది దాటిన తర్వాత నిర్మల్ టు ఆదిలాబాద్ రూట్ ఏదైతే ఉందో అదైతే వేరే లెవెల్ అబ్బా. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మన హైదరాబాద్ టు నర్సాపూర్ రూట్ ఎట్లుంటుంది, సేమ్ అంతకంటే తోపు ఉంటుంది. వ్యూస్, హిల్స్ చాలా బాగుంటాయి. సడన్గా ఏదైనా ప్యాచ్ వచ్చిందంటే గతం పెద్దది. ఇట్లాంటి ప్యాచ్లు రావద్దు, తన్నుమని ఎగురుతాం మళ్ళీ. ఇక్కడ స్లో కావాలి, ఎందుకంటే ఇక్కడ స్పీడ్ గన్స్ ఉంటాయి. లైక్ మీరు 60 కంటే ఎక్కువ స్పీడ్ ఉంటే మీ కార్ కానీ మీ వెహికల్ని ఫోటో తీసి ఫైన్ చలాన్ పడుతుంది, 1000 రూపీస్. సో ఇది ఒక్కటి చూసుకోండి. లాంగ్ స్ట్రెచ్ కదా అని చెప్పేసి 100, 120 అట్లా కొట్టకండి, ఓకే. అండ్ ఇక్కడ ఒక జీప్ ఉంది కదా, ఆ జీప్ నిజమైన జీప్ కాదు. జీప్ లైక్ ఇనోవా. ఇది మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ జుగాడ్. చలో గాయ్స్, ఇదే మన టోల్ గేట్. మీరు టోల్ గేట్ దాటాల్సిన అవసరం లేదు, కొంచెం ముందే రైట్ తీసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కొంచెం స్లో అయిపోండి. చలో, ఇది ఉంది కదా, ఏంటనే మీరు రైట్ తీసుకొని లోపలికి రావాలి. అక్కడ టోల్ గేట్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ శివాజీ బొమ్మ అండ్ మన ఇది ఉంది కదా, వివేకానందుని బొమ్మ, ఇవన్నీ ఉన్నాయి కదా. గన్నారం విలేజ్ ఏదైతుందో గన్నారం విలేజ్ దగ్గర రైట్ తీసుకొని లోపలికి రావాలి. గన్నారం నుంచి ఒక 12 km ఉంటుందేమో నాకు తెలిసి. ఇక్కడ నుంచి రోడ్ కొంచెం ప్యాచీ ఉంటుంది, మీరు చూసుకొని రావాలి. ఈ రోడ్ అంతా ఇంకొంచెం వర్షం ఎక్కువ పడితే ఇబ్బంది అనిపిస్తుంది. గైస్, ఇంకోటి ఏంటంటే మీరు సిర్నపల్లికి డైరెక్ట్ ట్రైన్ త్రూ కూడా రావచ్చు. ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి కదా హైదరాబాద్ నుంచి, ఆ ట్రైన్ పెట్టుకుంటే సిర్నపల్లి ఊర్లో మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఇది వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి లోకల్ వాళ్ళ సహాయం తీసుకొని ఆటో ఆర్ బస్ లేకపోతే ట్రెక్కింగ్ మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు.
డైరెక్ట్ మీరు సిరినపల్లి విలేజ్ వరకు వచ్చేస్తారు ఫైనల్లీ. కుషులు ఉంటారు పిల్లలందరూ. రూట్ అంతా విలేజ్ లోపలికి వెళ్ళి ఉంటుంది. ఒకవేళ దూరం పోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న దగ్గరలో మనకు ఏదైనా వాటర్ ఫాల్, మంచి వాటర్ ఫాల్ కావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. స్పీడ్ బ్రేకర్లతో కొంచెం ఇబ్బంది, పర్లేదు అయినా. ఎంత ఖుషి అవుతున్నారు వాళ్ళు. వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గర వరకు. ఓన్లీ ఇంజన్. ఓ ఇంజన్ కాదు ఇదంతా. ఫాల్స్, వాటర్ ఫాల్స్కి. ఇదే సిరినపల్లి రైల్వే స్టేషన్. సిరినపల్లి రైల్వే స్టేషన్లో ఒక ఫేమస్ సినిమా కూడా, మూవీ కూడా షూటింగ్ అయింది ఇక్కడ. ఆ మూవీ ఫిదా మూవీ చాలామందికి తెలుసు. అప్పుడే సిరినపల్లి స్టేషన్ చాలా ఫేమస్ అయింది. ఇట్లా నుంచి స్టేషన్కి వెళ్ళిపోతాం. ఓహో, వాటర్ అయితే బాగానే వస్తున్నాయి. వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్ అంతా అక్కడే వాటరే. ఇటు స్ట్రైట్ పోవాలి. మీరు అక్కడ నుంచి వచ్చారు కదా, ఇటు వెళ్ళొద్దు, ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ మీరు ఒకవేళ కళ్ళు ప్లాన్ చేస్తామంటే ఇక్కడ తీసుకోండి. ఇక్కడ కళ్ళు అమ్ముతారు. ఈడ లేదంటే ఫ్రెష్ కావాలంటే అక్కడ కట్టపైన కూడా మనం వెళ్ళే రూట్లో కూడా చేసిస్తారు. హే సిరి కాల్ రామ్ సిరినపల్లి. రామ్ ఏడరా? ఏడా ఈడ గడి దాటిన కోట. కర్రీ మళ్ళీ వస్తాం ఎట్లయినదా? సరే సరే, నేను పోయేసినామన్నా మరి లోపలికి. ఆడ సిగ్నల్ వస్తుంది కదా లోపల. రైట్ రైట్, ఓకే. చలో ఇట్లాంటి రూట్ అనుకుంటున్నా గాయస్. మీరు ఇట్లా చేయకుండా ముందు నుంచి కూడా రావచ్చు. ఇట్లాంటి ఒకవేళ వర్షాలు పడితే రూట్ కొంచెం డ్యామేజ్ అయిపోతుంది. సో మీరు అట్లాంటి అయినా రావచ్చు. నేనేంటంటే ఇట్లాంటి చూస్తున్నా, ట్రై చేస్తున్నా. ఈ రూట్ బాగానే ఉంది. ఓకే, మీరు ఇట్లాంటి రావచ్చు. దిస్ ఈజ్ ద రూట్. వీళ్ళు అక్కడికే వెళ్ళేసి వస్తున్నట్టున్నారు స్ట్రైట్ ఇక్కడ నుంచి. ఇంకా మీరు ఒకవేళ నేను వచ్చిన రూట్లో వస్తే ఇట్లాంటి వస్తారు. ఇట్లాంటి రాకండి గాయస్. వర్షాలు పడ్డా, ఎప్పుడు పడ్డా రోడ్ అస్సలు బాగుండదు. ఇట్లాంచే రండి. 4 వీలర్ పోదు కూడా అట్లాంటి. మళ్ళీ అందుకే మన ఓన్ వెహికల్ మన దగ్గర ఉంటే మనం ఎటైనా వెళ్ళిపోవచ్చు. మన కాళ్ళు మన దగ్గర ఉన్నట్టు ఇట్లుంటుంది. సిరినపల్లి వాటర్ ఫాల్ సైడ్ వస్తే ఇది కొంచెం వర్షం పడ్డందుకే ఇట్లా అయింది. ఇక ఫుల్ వర్షం పడ్డదంటే గాయస్, లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే బైక్ వేసుకొని వచ్చిన, ఏది లైక్ గ్లామర్ స్కూటీ. అస్సలు కదలలేను ఆ బండి. ఇప్పుడైతే ఎంత స్మూత్గా, ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నా. కానీ ఇటు సైడ్ వేసినట్టు రూట్ అటేస్తే బాగుంటుండే. స్టార్టింగ్ ఏదైతుందో అది కొంచెం ఇట్లా బాగాలేదు. మా నైట్లో ఒక్క వర్షంకి మొత్తం చేంజ్ సినిమా. అట్లా ఉంటుంది నేచర్తో పెట్టుకుంటే. ఏదైనా అయిపోవచ్చు. రైల్వే ట్రాక్ లోపల నుంచి వ్యూ అయితే గుద్దవాళ్ళు ఉంటుంది. సౌండ్ కూడా మజా ఉందిగా. ఈ రూట్ బంద్ అయిపోయింది అనుకుంటా. ఇదే రూట్. ఈ రూటే గాయస్. ఇట్లా చేయండి. కార్లు బైక్లు ఏ వచ్చినా చూసుకొని రండి కొంచెం. లోపల ఏడో చెట్లలో ఉంటుంది గాయస్.
కంప్లీట్ పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ ట్రయల్స్. ఏడికెళ్ళి స్టార్ట్. ఫోన్ వస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఎంత ఇబ్బంది అయిందో. ఓహో, రోడ్ మొత్తం కంప్లీట్ డ్యామేజ్. కంప్లీట్ డ్యామేజ్ రోడ్. చూస్తున్నా కదా, సీట్స్ అన్నీ ఇట్లుంటాయి. కార్ ఇడి తీసుకొచ్చేసిండు వాడు. వాటర్ అయితే వస్తున్నాయి గాయస్. చెరువు మొత్తం ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు వాటర్ ఫ్లో వచ్చేస్తుంది. సో నోట్ దట్ పాయింట్. చెరువు నిండిందా అని అడగండి, వాటర్ వస్తున్నాయా కాదు, అప్పుడు కరెక్ట్ చెప్తారు. ఇట్లా కిందికి వెళ్ళిపోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద వ్యూ. అన్న మన వీడియో తీస్తున్నాడు సీదా. అదే లేదు, కూర్చున్నాయి. హాయ్ బ్రో. కామారెడ్డి, 1 minute. ఒరే బాప్ రే బాప్, వాటర్ ఇవ్వండి గాయస్. అరే కానీ ఇది ఒక్క డేంజర్ ఉంది. ఆ కట్టె పడ్డదంటే నెత్తి వలిగిపోతుంది. ఇక్కడైతే పబ్లిక్ ఎవరు లేరు. ఈ వాటర్ అంతా, ఈ ఏదైతే అడవి ఉందో ఆ అడవి వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళి ఇటు వెళ్ళిపోతుంది. మన బైక్ ఇక్కడ పార్క్ చేసినాం. సో గాయస్, ఫస్ట్ అయితే డ్రోన్ ఫ్లై చేసేస్తా. డ్రోన్ ఫ్లై చేసి ప్యాక్ చేసినామంటే మనకి ఏ లోళ్ళు ఉండదు, అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. చూద్దామా? సో గాయ్స్, మనం ఇట్లా నుంచి కిందకి వెళ్ళాలి. లైక్ దిస్. ఈ స్టేర్స్ దిగుతూ కిందికి వెళ్తే మనం ఇప్పటిదాకా పైన వ్యూ చూసినాం కదా, ఇప్పుడు కింది వ్యూ కనిపిస్తుంది. కింద నుంచి పైన వ్యూ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి. మీరు రెగ్యులర్గా చూసే వీడియోలు అంతా కింద నుంచే చూస్తారు, ఎందుకంటే అక్కడి నుంచే బాగుంటుంది కాబట్టి వ్యూ. న్యూస్ రిపోర్టర్కి ఒక వీడియో కూడా ఇచ్చిన, మాట్లాడి చెప్పిన గవర్నమెంట్ పట్టించుకోవాలి అది ఇది అని చెప్పేసి. ఈ వ్యూ అదే. చలో, మనం ఏం నుంచి కంప్లీట్ కిందికి వచ్చేస్తున్నాం. లెట్స్ గో. వ్యూ చూడండి గాయ్స్,
ఈ నుంచి అటు పోవాలి ఇప్పుడు. గాయ్స్ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది, చూసుకోవచ్చు మీరు వెనకాల. వర్త్ గాయ్స్, లొకేషన్ వాస్ ఫ్యాబులస్. వెనకాల ఉంది లొకేషన్. దీంట్లో కర్రీ ఉంది, చికెన్ కర్రీ. గాయ్స్, ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం అయిపోయింది. రిటర్న్ వెళ్తున్నా, కొద్దిసేపు ఈ వైబ్ ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్, సైనింగ్ ఆఫ్. ఎక్స్ప్లోర్ విత్ భాను. మీ ఓకే.